ఈరోజు మా ఊర్లో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక 2 ఇయర్స్ అబ్బాయి అనుకుంటా, అంటే కన్ఫర్మ్ తెలీదు. అంటే అబ్బాయికి ఏ వస్తువులు ఏంటి అనేది అంతగా పెద్దగా ఐడియా లేదు. సో అలాంటి అబ్బాయి ఏంటంటే ఇంట్లో ఆడుకుంటూ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి ఏదో ఆడుకుంటూ సంథింగ్ చేసుకుంటూ గడి పెట్టేశాడనమాట. గడి పెట్టేస్తే ఆ అబ్బాయికి గడి అని తెలీదు, అది ఊపితే లాక్ డోర్ ఓపెన్ అవ్వదని ఇట్లాంటివి ఏం తెలియదు కదా. సో అబ్బాయి తెలియక అది అలా అనేసాడనమాట. అనేస్తే డోర్ లాక్ అయిపోయింది. అది తీయడానికి రాలేదు, ఎందుకంటే వానికి తెలియదు కాబట్టి. సో వాడు లోపల ఉండి ఏడుస్తుంటే కంగారు పడే అంత ఇంట్లో వాళ్ళు అంత బయటకు వచ్చి డోర్ కొడితే డోర్ తీస్తే రావడం లేదు, లాక్ అయిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే వాడు ఇంట్లో ఏడుస్తున్నాడు. సో ఇంకేంటంటే వాడు ఏడుస్తున్నాడు, కామ్ చేయాలని ఫస్ట్ వాళ్ళ అమ్మ వచ్చి చూస్తే వాడు కొద్దిగా సైలెంట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. డోర్ తీద్దామంటే ఓపెన్ కావడంలే, లాక్ అయిపోయింది. డోర్ బయట నుంచి స్క్రూలు ఓపెన్ చేద్దామంటే లోపల ఉన్నాయి స్క్రూలు, సో ఓపెన్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇంకొకటి ఆప్షన్, ఆ స్టిక్తో విండో నుంచి ఆ గడిని రిమూవ్ చేద్దామని ట్రై చేశారనమాట. ట్రై చేస్తే రాలేదనమాట. ఎందుకు రాలేదంటే ఆ గోడ అడ్డం ఉంది. గోడ తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇలా ఉంది, అది ఆప్షన్ లేదు. సో ఏం చేశానంటే మళ్ళీ ఒక అతను వచ్చి మిషన్తో ఆ విండోని కట్ చేశాడనమాట. కట్ చేసిన తర్వాత ఒక అబ్బాయిని లోపల పంపించి గడి తీమ్మని చెప్పేశారనమాట. సో అబ్బాయి లోపలికి వెళ్ళాడు, గడి తీసేశాడు. అబ్బాయి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, ఆల్ ఓకే, సేఫ్. సో ఆ రోజు నేను ఉన్నాను అక్కడే, కానీ వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ ఎందుకు తీయలేదంటే వీళ్ళంతా అంత టెన్షన్లో ఉంటే నేను వీడియో తీయడం నాకైతే నచ్చలేదు. సో అందుకే వీడియో తీయలేదు అప్పుడు. సో ఇందులో నాకు అనిపించింది ఏంటంటే అలాంటి ఏజ్ ఉన్న అబ్బాయిలు, అబ్బాయిలనే కదా అమ్మాయిలైనా పర్లేదు, అలాంటి ఏజ్ ఉన్న పిల్లలు మీ ఇంట్లో కనుక ఉంటే, ఒకవేళ ఇదే కనుక అపార్ట్మెంట్లలో జరిగితే కష్టం. ఎందుకంటే విండో ఓపెన్ చేయడానికి ఇదంటే కింద ఉంది కాబట్టి బయటికి వెళ్ళి కట్ చేశారు, బాగానే ఉంది. అపార్ట్మెంట్లో ఎట్లా పైన ఉంటుంది అది విండో, ఇంకా పైన నుంచి థ్రెడ్ వేసి అంత రిస్క్ బదులు అలాంటి ఏజ్ ఉన్న పిల్లలు మీ ఇంట్లో కనుకుంటే నేను చెప్పే ఒక ట్రిక్ ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఒకవేళ తెలిసింటే నాకు లీవ్ ఇట్. అంటే తెలియని వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నాను, అంటే నాకు అనిపించింది. సో ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఒకటి లాక్ తీసుకోండి. లాక్ తీసుకున్న తర్వాత ఇలా గడియ ఓపెన్ చేసేసి దానికి లాక్ వేసేయండి. వేసిన తర్వాత అలా వదిలేస్తే ఇంకా అది డోరు అనేది క్లోజ్ అవ్వదు. ఇంకా చిన్నపిల్లలు వేళ్ళు పెట్టినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇది అండి, ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇదండి, యాక్చువల్గా నేను ఫన్ వీడియోస్ చేస్తుంటాను. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, నేను ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలాంటి కంటెంట్, మంచి ఉపయోగపడే వీడియోస్ కూడా చేస్తానని చెప్పాను. యూట్యూబ్ అల్గారిథం అనేది చేంజ్ చేస్తుందని నాకు తెలుసు, బట్ కానీ ఓకే, నో ప్రాబ్లం. నాకు అనిపించింది చెప్పా, అది యూజ్ అవుతుంది అని తెలుసు అంతే. సో నాకు రీచ్ ఇవన్నీ కాదు పాయింట్. నాకు తెలిసిన మంచి ఏదైనా ఉపయోగపడే వీడియో అంటే తప్పకుండా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఏజ్ ఉన్న పిల్లలు మీ ఇంట్లో కనుక మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ వాళ్ళలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి, బాయ్.